దేవతలకు తెలుసు కానీ సతీదేవి ఆత్మహత్య తర్వాత శివుడు మళ్ళీ వివాహం చేసుకోకూడదని కూడా వారికి తెలుసు. ఇక హిమవంతుడు మేనకా కుమార్తె అయిన పార్వతీదేవిని శివుడికిచ్చి వివాహం చేయాలని వారు నిర్ణయించుకున్నారు. ఇక పార్వతీదేవి చేసిన తీవ్రమైన తపస్సు తర్వాత శివపార్వతుల వివాహం జరిగింది. త్వరలోనే వారికి కార్తికేయుడు అనే కుమారుడు కూడా జన్మించాడు. కార్తికేయుడు జన్మించినప్పటి నుండి కూడా దేవతలు తారకాసురుడు మరియు అతని అసుర సైన్యంపై దాడి చేయసాగారు. యుద్ధం ప్రారంభమైంది. కార్తికేయుని చేతిలో తారకాసురుడు మరణించాడు. తారకాసురుడి మరణం తర్వాత తారకాసురుడి కుమారుడైన త్రిపురాసురుడు దేవతల మీద పగ పెంచుకున్నారు. వీరు 3 పట్టణాల్లో నివసించే రాక్షసులు. తారకాక్షుడు, కమలాక్షుడు, వైద్యుమాల్యుడు. వీరు బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో అజేయులయ్యారు. వీరిని సంహరించడానికి శివుడు త్రిపురాంతకుడి రూపంలో ప్రత్యక్షమై పాశుపతాస్త్రం అనే దివ్యాస్త్రంతో వారిని నాశనం చేశాడు. ఆ మహాసంఘటన కార్తీక పౌర్ణమి రోజున ఆ రోజే శివుడు త్రిపుర దహనానికి గుర్తుగా దీపాలు వెలిగించమని